హాయ్ ఫ్రెండ్స్, రమేష్ అప్డేట్స్ తెలుగు ఛానల్కి వెల్కమ్ అండి. మొదటిసారిగా మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. వివరాలకైతే వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వము ఆగస్టు 2వ తారీఖున అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి మొదటి విడత డబ్బులను రైతు యొక్క ఖాతాల్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయడం అయితే జరిగింది. సో జమ అయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఏ విధంగా స్టేటస్ చెక్ చేయాలి, అలాగే జమ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వీరు గ్రామవాడ సచివాలయంలో గ్రీవెన్స్ ఏ విధంగా అప్లై చేయాలి వంటి అంశాలను ఈ వీడియోలో వివరించడం అయితే జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 3 విడతల్లో అమలు చేయనున్నాయి. అందులో భాగంగానే మొదటి విడత డబ్బులను రైతు యొక్క ఖాతాల్లో ఆగస్టు 2న 7,000 రూపాయలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయడం అయితే జరిగింది. సో ఈ పథకం 3 విడతల్లో అమలు చేయనున్నారు. ఒకటి ఖరీఫ్ సీజన్లో, రెండోది రబీ సీజన్లో, మూడవది సమ్మర్లో. మొత్తం 3 సీజన్లు కలిపి ఏడాదికి గాను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతు యొక్క ఖాతాల్లో 20,000 రూపాయలను వీరు జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఖరీఫ్ సీజన్లో 7,000 రూపాయలు, రబీ సీజన్లో 7,000 రూపాయలు, సమ్మర్లో 6,000 రూపాయలు. మొత్తంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా 6,000 కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు. సో ఏడాదికి రైతులు 20,000 రూపాయలను లబ్ధి పొందనున్నారు. సో అన్నదాత సుఖీభవ సంబంధించినటువంటి స్టేటస్ ఏ విధంగా చెక్ చేయాలి వంటి అంశాలను ఇప్పుడు వివరిస్తాను. సో మీరు ఒక ఫోన్ నంబర్ని సేవ్ చేసుకొని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆయ్ అని టెక్స్ట్ చేస్తే మీకు ఒక లింక్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఒక ఫోన్ నంబర్ అయితే స్క్రోలింగ్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు సేవ్ చేసుకొని ఆయ్ అని పెట్టాలి. సో ఆ ఫోన్ నంబర్ అయితే సేవ్ చేసుకోండి. 9552300009 9552300009 అనే ఒక నంబర్ను సేవ్ చేసుకొని వాట్సాప్లో హాయ్ అయితే టెక్స్ట్ చేయాలి. మీకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఒక లింక్ అయితే రావడం జరుగుతుంది. సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు ఏ సేవ అయితే ఎంచుకోవాలనుకున్నారో ఆ సేవ మీద క్లిక్ చేయడం వలన అక్కడ కొన్ని లిస్ట్ అయితే కనపడడం జరుగుతుంది. అక్కడ అన్నదాత సుఖీభవ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు దీన స్థితిని ఏ స్థితి కావాలనుకుంటే ఆ స్థితి మీద క్లిక్ చేయాలి. తర్వాత సంబంధిత ఆధార్ కార్డుని ఎంటర్ చేయడం ద్వారా మీరు ఈ పథకానికి ఎలిజిబుల్లా కాదా వంటి అంశాలను అక్కడ డిస్ప్లే అయితే అవ్వడం జరుగుతుంది. సో అక్కడ పేరుతో పాటు మండలము, ఏ పంచాయతీ పరిధి కిందకి వస్తుంది, డిస్టిక్ వంటి అంశాలు కూడా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సుఖీభవ డబ్బులు జమ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వారు రేపటి నుండి గ్రామవార్డు సచివాలయం సందర్శించి అక్కడ ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రంలో కానీ అలాగే గ్రామవార్డు సచివాలయంలో కానీ రైతులు ఎవరైతే ఉన్నారో జమ కాని రైతులు వారు గ్రీవెన్స్ అప్లికేషన్ తీసుకొని అప్లై చేసి వారు గ్రామవార్డు సచివాలయం సిబ్బందికి ఇవ్వాల్సి ఉంటుంది. సో మీకు ఎందుకు డబ్బులు క్రెడిట్ అవ్వలేదు వంటి అంశాలను వారు వెరిఫై చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే పంపడం అయితే జరుగుతుంది. అలాగే బ్యాంక్ అకౌంట్లు ఎన్పిసిఐ తోటి లింక్ కాకపోవడం వల్ల కూడా మీ అకౌంట్లో ఈ డబ్బులు జమ కాకపోయి ఉండొచ్చు. అలాగే చాలా రోజులు బ్యాంక్ అకౌంట్లు మీరు యూజ్ చేయకపోవడం వల్ల ఇన్యాక్టివ్లో ఉండే అవకాశం ఉంటుంది. కనుక మీరు మీ బ్యాంక్ అకౌంటు ఇన్యాక్టివ్లో ఉందా, యాక్టివ్లో ఉందా వంటి అంశాలను కూడా వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో జమ కాని రైతులు ఎవరైతే ఉన్నారో మీరు గ్రీవెన్స్ పెట్టాల్సి వస్తే మీరు సంబంధిత
సచివాలయం పరిధిలో మ్యాపింగ్ అయినారా లేదా వంటి అంశాలను కూడా మీరు సరి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ కేవైసీ అప్డేట్ చేయకపోతే మీరు ఇమీడియట్లీ గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, వేరుఓ కానీ, పంచాయతీ సెక్రటరీ వద్ద కానీ ఈ కేవైసీని అయితే అప్డేట్ చేయించుకోవాలి. అలాగే ఎన్పిసిఐ తోటి మీ బ్యాంక్ అకౌంట్ని కూడా లింక్ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఏ సచివాలయం పరిధి కిందికి మీ ల్యాండ్ వస్తుందో అక్కడ సంబంధించినటువంటి మ్యాపింగ్ అయితే చేయించుకోవాలి. అది కూడా చేయించుకోకపోతే మీకు డబ్బులు క్రెడిట్ కాకపోయి ఉండొచ్చు కనుక మీరు ఇలాంటి తప్పిదాలు ఏదో ఒకటి చేసి ఉంటారు కనుక మీకు డబ్బులు జమ కాలేదు. 99% మంది రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సంబంధించినటువంటి డబ్బులు జమ అవ్వడం జరిగింది. సో ప్రభుత్వం యొక్క ఆధార ప్రకారమే 99% మందికి మేము గ్రామ వార్డు సచివాలయం సిబ్బందితో కలిసి తీసుకున్నటువంటి డేటా ఆధారంగానే రైతులకు మేము డబ్బులు జమ చేయడం జరిగిందని చెప్పేసి ఈరోజు ఆదేశాల ద్వారా పేర్కొనడం అయితే జరిగింది. సో మీకు కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా తీసుకొని మీరు సంబంధిత అధికారులకైతే మీరు కంప్లైంట్ అయితే చేయవచ్చు. మీకు దానికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు స్క్రోలింగ్లో ఇవ్వడం జరుగుతుంది. దానికి ఫోన్ చేసి మీరు మీ వివరాలను చెప్పి ఎందుకు ఇన్యాక్టివ్లో ఉంది మీ అకౌంట్ వంటి అంశాలను తెలుసుకోవచ్చు.